వస్తాయి. ఏం చేస్తే వస్తాయి అసలు ఈ డార్క్ సర్కిల్స్? నిద్ర లేకపోవడం వల్ల అన్నది వస్తుంది. ఎలా చెకప్ చేస్తారు? లేజర్ టోనింగ్ అన్నది చేస్తాము. ప్లాస్మాకి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క లాగా ఉంటుందండి. ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి? వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు అట్లా? స్వెల్లింగ్ ఉంటుంది, 2 days లో సబ్సైడ్ అయిపోతుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్త? సో ఓన్లీ ఐస్ పెట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళ ట్రీట్మెంట్ బెటరా, మీ ట్రీట్మెంట్ బెటరా? ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ చేసే ఏ ట్రీట్మెంట్ అయినా బెటర్. మా కోసం ఏం ఫుడ్ తినాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అయితే స్లీప్ అండి. ఎన్ని అవర్స్ ఉండాలి మాక్సిమం? ఒక అడల్ట్ కి 6 to 8 hours. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. అయితే చాలా మంది స్లీప్లెస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కళ్ళ కింద నల్లగా అయిపోవడం కానీ, డార్క్ సర్కిల్స్, నల్లటి వలయాలు అంటారు కదా, ఎక్కువగా నిద్ర లేకపోవడం వల్ల చాలా సేపు మేల్కొని ఎప్పుడు ఆ ల్యాప్టాప్స్ చూస్తూ, ఫోన్స్ చూస్తూ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే చాలా మంది ఇంట్లో చాలా రెమెడీస్ వాడుతూ ఉంటారు. కీరా పెట్టడం గానీ, చల్లగా ఉంటుందని ఐస్ అవి ఇవి పెడతా ఉంటారు. కానీ యాక్చువల్ గా దానికి ఏం చేయాలో మనకి పెద్దగా తెలీదు. కానీ రీసెంట్ గా హెయిర్ కి ఎలా అయితే ప్లాస్మా ట్రీట్మెంట్ ఉంటుందో, కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గడానికి కూడా, అంటే డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కూడా ప్లాస్మా ట్రీట్మెంట్ చేస్తున్నారనమాట. సో ఆ ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ కావ్య తొట్ల, MD MBBS మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా చిన్న ఏజ్ లో పెద్ద డాక్టర్ అయిపోయినట్టున్నారే. చాలా క్యూట్ గా ఉన్నారు చిన్నగా. థ్యాంక్ యూ. సేమ్ టు యు. మీరు కూడా చాలా బాగున్నారు. ఓకే, అంటే మనం నార్మల్ గా హెయిర్ కి ప్లాస్మా ట్రీట్మెంట్ చూస్తున్నాం, కానీ ఇప్పుడు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కి కూడా ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది వచ్చేసింది. మరి ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని కాజెస్ ఏంటో మాకు చెప్తారా? అసలు ఈ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ కళ్ళ కింద నల్ల వలయాలు అన్నవి పలు రకాలుగా ఉంటాయండి. అందరికి కూడా ప్లాస్మా ట్రీట్మెంట్ అన్నది చేసేయము. అందరికి దీనికి పలు రకాలమైనవి ఉంటాయి. ఫస్ట్ అవి చెప్తాను ఏంటో. కళ్ళ కింద నల్ల చారలు అనేవి ఉంటాయి. ఆ నల్ల చారలు కొంచెము డార్క్ గా కనిపించడము, ఇలాంటి ఇబ్బంది రకంగా ఉంటుంది. కొందరికేమో కళ్ళ కింద ముడతలు అనేవి ఉంటాయి. మొత్తం అంతా ఫైన్ వ్రింకిల్స్ అంటాం వాటిని, అలా వ్రింకిల్స్ లాగా ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటి అంటే మన కళ్ళ స్ట్రక్చరే అలా ఉంటుంది. అంటే మనం పుట్టుకతోటి పుట్టినప్పుడు మన స్కెలిటల్ బోన్ ఏదైతే ఉంటుందో అది కొంతమందికి డీప్ గా ఉంటుంది అనమాట. ఇట్లా లోపలికి ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. సో అలాంటి ఇబ్బందులతోటి కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే మన చర్మం యొక్క రిప్లికేషన్ అంటాం కదా, అది కొంచెం పెరుగుతుంది. అయితే ఈ కళ్ళ కింద చర్మం అన్నది మనం మొత్తం శరీరంలో కన్నిటికంటే కూడా చాలా సన్నటి చర్మం అన్నమాట అది. సో అదేమవుతుంది అంటే చాలా పల్చగా ఉండడం వల్ల ఈ రిప్లికేషన్ ప్రాసెస్ లో అక్కడ కొంచెం ఎక్కువగా స్కిన్ వెళ్ళిపోవడం వల్ల ఆ నల్ల చారలు అనేవి కనిపిస్తాయి. ఇంకొంతమందికి నల్ల చారలు అనేవి ఉండవండి. జస్ట్ ఈ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ కూడా కాదు అది. ఈ స్ట్రక్చర్ ఏదైతే బోన్ స్ట్రక్చర్ అలా ఉండడం వల్ల దాని షాడో పడుతుందండి. దాని షాడో పడడం వల్ల వాళ్ళకి నల్ల డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అది జస్ట్ విజువల్ మాత్రమే. వాళ్ళకి ఒరిజినల్ గా చూస్తే ఇలాంటి నల్ల చారలు అనేవి ఏమీ ఉండవు. నెక్స్ట్ దాని తర్వాత కొంతమందికి ఇలా నల్ల చారలు ఎందుకు కనిపిస్తాయంటే వాళ్ళు మరీ తెల్లగా ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, వెయిన్స్ అంటాం వాటిని, ఆ వెయిన్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించడం వల్ల ఈ నల్ల చారలు అనేవి అసలు నార్మల్ గా కనిపిస్తూ ఉంటాయి. ఇలా పలు రకమైన నల్ల కారణాలు ఉంటాయి. ఇలాంటివి రకాలు ఉంటాయి. అయితే మనం నార్మల్ గా మేము ల్యాప్టాప్ చూసినా, ఎక్కువ ఫోన్ చూసినా, నిద్ర లేకుండా ఈ డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. అట్లా ఎంతసేపు స్క్రీనింగ్ మీద ఉంటే ఇట్లాంటి సమస్యలు వస్తాయి? ఏం చేస్తే వస్తాయి అసలు ఈ డార్క్ సర్కిల్స్? డార్క్ సర్కిల్స్ చెప్పినట్టుగానే పుట్టుకతోటి కొంతమందికి హాలోనెస్ అంటాం కదా, అట్లాంటివి ఉండడం వల్ల వస్తాయి. ఈ బ్లూ స్క్రీన్స్ అన్నది చూడడం వల్ల వస్తాయి. ఈ నిద్ర లేకపోవడం వల్ల అన్నది వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఏజింగ్,
ఏజింగ్ అన్నది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, దాని వల్ల వస్తూ ఉంటాయి. సో ఈ 4 అన్నవి కొంచెం మెయిన్ కాజెస్ అండి, లైక్ డార్క్ సర్కిల్స్ అన్నవి రావడానికి ఇవి 4 ఒక మెయిన్ కాజెస్. ఎక్కువ నిద్రపోకపోవడం వల్ల వస్తాయని అంటూ ఉంటారు. అవునండి, మనం ఎంత బాగా టైమ్లీగా, ఎంత నీట్ గా, లైక్ 10:30 అండ్ 10:30 లోపల 10 to 11 మనకి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఓకే. ఆ హార్మోన్ అనేది సింథసిస్ అవుతుంది, దాన్ని స్లీప్ హార్మోన్ అంటాం అన్నమాట. సో అది ఆ టైం కి కనుక మనం పడుకుంటే కొంచెం మనం ఈ నల్లచారల్ని అవాయిడ్ చేయొచ్చండి. బాగానే నిద్రపోయడం అంటే హెరిడిటరీ కాని కారణాలలో మనం ఒకవేళ నిద్రనే మేము ముఖ్యమైన కారణం అవుతుంది. సో ఈ హార్మోన్ ఈ 10 to 11 మధ్యలో కనుక మనం నిద్రపోతే, నైట్ 10 to 11 మధ్య నిద్రపోతే మనకి ఈ నల్లదనం అన్నది కొంచెం తగ్గుతుందండి న్యాచురల్ గా. కొంతమంది ఏం చేస్తారు, మధ్యాహ్నం పడుకుంటారు, సాయంత్రం పడుకుంటారు, అలా పడుకోవచ్చా? అలా అదే చెప్పాను కదండి, ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ వల్ల, ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల వాళ్ళు దే కాంట్ హెల్ప్ ఇట్, వాళ్ళు హెల్ప్ చేయలేకపోతున్నారు. కాకపోతే ఈ హార్మోన్ అన్నది నైటే సింథసిస్ అవుతుందండి. దీనికి సపరేట్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి, కొంచెం సైకిల్ ని సెట్ చేయడానికి కొంచెం అట్లా ఉంటాయి. ఓకే ఓకే. అయితే మరి మన ఈ ప్లాస్మాకి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పలు రకాలమైన నల్ల చారలు ఉంటాయని చెప్పాను కదా, సో అందులో ఇప్పుడు పాపులర్ అవుతున్నది ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ ఒకటి. ఫిల్లర్స్ అని విని ఉంటారు కదా మీరు, అండర్ ఐ ఫిల్లర్స్ ఒకటి, ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ ఒకటి కొంచెం బాగా అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ అన్నది ఎవరికి చేస్తామంటే, కంటి కింద ముడతలు ఉన్న వాళ్ళకిను, నెక్స్ట్ దాని తర్వాత ఈ నల్ల చారలు ఉన్న వాళ్ళకి, ఈ నల్ల చారల్లో పిగ్మెంటేషన్ అంటే ఓన్లీ రంగు మాత్రమే మారిన వాళ్ళకి ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ అన్నది హెల్ప్ అవుతుందండి. ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ ఎలా చేస్తామంటే, మన మన రక్తమే తీసుకుంటాం. ఇప్పుడు మన బాడీలోంచి మనము రక్తం అన్నది తీసుకుంటాం. ఆ రక్తము కొంచెం తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ అన్న ఒక ఎక్విప్మెంట్ ద్వారా మనం దాంట్లో ఉన్న ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీని తీసుకుంటాం. తీసుకొని అవి అండర్ ఐ కింద, కంటి కింద మనం ఏం చేస్తామంటే అనెస్థీషియా అంటాము లోకల్, మత్తు క్రీమ్ ఒకటి ఉంటుంది. ఆ క్రీమ్ ఒకటి నల్ల కింద, చారల కింద రాసి ఒక 40 నిమిషాలు వాళ్ళ నల్ల పక్కన ఉంచి, దాని తర్వాత మనం దాన్ని ప్రాసెస్ చేసిన సెంట్రిఫ్యూజ్ ఇంజెక్షన్స్ ని తీసుకొని ఆ కంటి కింద మనం ఇంజెక్షన్స్ లాగా ఇస్తామన్నమాట. సో ఈ రకంగా ఇది పలు సిట్టింగ్స్ లాగా చేస్తాము, కొన్ని సెషన్స్ లాగా ఉంటుంది. సింగిల్ సెషన్ అయితే కాదండి ఇది. ఎన్ని సెషన్స్ ఉంటాయి? ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క లాగా ఉంటుందండి. ఇప్పుడు ఏజ్ వైజ్ గా, ఇప్పుడు చాలా ముడతలు ఉండి చాలా నల్లదనం ఉంది అనుకోండి, ఒక రకం లాగా ఇస్తాము. అంటే నార్మల్ గా ఇప్పుడు ఏ పేషెంట్ వచ్చినా గానీ మేము 3 నుంచి ఒక 6 వరకు సిట్టింగ్స్ పడతాయి అన్నట్టుగా చెప్తాం అనమాట. కనీసం అంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ చేంజ్ అవ్వడానికి వీటన్నిటికీ కూడా కనీసం 3 నుంచి 6 సెషన్స్ వరకు అయితే పడతాయండి. 3 నుంచి 6 సెషన్స్ లో మాత్రం ఇండివిజువల్ పర్సన్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట, డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇంకా మనము ఒక 6 నుంచి మాక్సిమం ఒక 9 సెషన్స్ దాకా వెళ్తామండి. 9 సెషన్స్ వెళ్ళిన దాని తర్వాత ఇంకా వేరే రకమైనవి, ఇంకా వేరే ఇబ్బంది టైప్ లాగా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ ఈ బ్లాక్ సర్కిల్స్ ఉన్నాయి వీళ్ళకి ఇన్ని సెషన్స్ అని మీరు చెకప్ చేస్తారా? నార్మల్ ఎలా చెకప్ చేస్తారు? ఎలా చెకప్ చేస్తామంటే, ఇప్పుడు మీరు కూడా మీ ఐని చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీ కంటి కింద మీరు 2 చేతులు పెట్టి అద్దం ముందు చూసుకొని మీరు కిందకి అనుకుంటే ఐస్ దగ్గర ఒకవేళ పిగ్మెంటేషన్ కనుక తగ్గింది అనుకోండి, అప్పుడు మీకు నల్లదనం ఉన్నట్టు. దానికి క్రీమ్స్ అవి ఇస్తాం. క్రీమ్స్ అవి సరిపోతాయి, వాటికి క్రీమ్స్ అవి ఇస్తే క్రీమ్స్ అవి సరిపోతాయి. క్రీమ్స్ తోటి ఒక 3 నెలల దాకా క్రీమ్స్ అవి ఇస్తాము. 3 నెలల క్రీమ్స్ తోటి ఏమి రిజల్ట్ రావట్లేదు అంటే లేజర్ టోనింగ్ అని ఉంటుంది ఐస్ కింద. లేజర్ టోనింగ్ అన్నది చేస్తాము. ఆ లేజర్ కూడా ఏం హార్మ్ఫుల్ ఉండదండి. లోపల మెటల్ ఐ పాడవకుండా దానికి ఒక మెటల్ గ్లాసెస్ లాంటివి ఉంటాయి, అవి పెట్టేసి కంటి పైన కూడా చేసుకోవచ్చు. సో అలాంటిది ఒకటి చేస్తాం. ఇది కాకుండా కెమికల్ పీలింగ్ అని ఇంకొకటి ఉంటుంది. సో కెమికల్ పీలింగ్ లో ఏంటి అంటే దాంట్లో పలు రకాలు ఉంటాయి. మళ్ళీ ఒకవేళ కంటి కింద మీకు చాలా ఉబ్బెత్తు లాంటిది
ఉండి అలా ఉంటే ఒక పీల్ సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే ఇంకొక రకమైన పీల్ ఉంటాయి. అందులో ఆహాస్, బాహాస్ అని 2 ఉంటాయి. ఓకే. అందులో ఏదో సెలెక్ట్ చేసుకొని అలా ఇస్తాం. అదే ఇప్పుడు ఒకవేళ బ్లూయిష్ కలర్ డిస్కలరేషన్ అదే నేను చెప్పాను కదండి, వెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి అని, వాళ్ళకి కొంచెం వైటమిన్ కే డెరివేటివ్స్ ఇవ్వడము అట్లాంటివి చేస్తాము. ముడతలు ఉన్న వాళ్ళకి వేరే రకమైన క్రీమ్స్ అంటే రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ ఉంటాయి. ఆ రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ ఏమైనా ఉంటే ఆ రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ ఇస్తాము. సో అలా రకాలుగా ఉంటుంది ఒక్కొక్కరి దాని ఈ ఫిల్లింగ్స్ అన్నారు, అంటే ఇంజెక్షన్ తో ఇక్కడ ఫిల్లర్స్ చేస్తారు కదా, అది బెటరా లేదంటే ప్లాస్మా చేయించుకుంటే బెటరా? అలా ఏమి లేదండి. ఇప్పుడు కొందరు ఫిల్లర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్. ఓకే. మామూలుగానే ఇప్పుడు ఫిల్లర్స్ ఎంత అంటే ఒక ఫిల్లర్ మామూలుగా మనం చేయించుకోవాలి అని అనుకుంటే 60,000 నుంచి 70,000 దాకా చార్జ్ అవుతుంది. ఓకే. 2 ఐస్ కి చేయించుకోవాలనుకుంటే 60 to 70,000 మధ్యలో అవుతుంది. అందరూ అంత అఫోర్డ్ చేయలేరు కదండి. అందుకు ప్లాస్మా థెరపీని ప్రమోట్ చేస్తున్నాం అనమాట. సో ఈ ప్లాస్మా థెరపీ మనము 2 నుంచి 5,000 దాకా మధ్యలో చేసేసుకోవచ్చు అండి. సో 2,000 లో సిట్టింగ్ అయిపోతుంది మనకి. అలా సిట్టింగ్స్ అనుకున్నా గానీ మనకి 12,000 నుంచి 30,000 లోపలే అయిపోతుంది. సో కాస్ట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ కాబట్టి అండర్ ఐ ప్లాస్మా థెరపీని ప్రిఫర్ చేస్తున్నాము. అండ్ ఫిల్లర్ అన్నది హైలూరోనిక్ యాసిడ్ అండి. హైలూరోనిక్ యాసిడ్ అన్నది ఒక జెల్ లాంటి మెటీరియల్ అన్నమాట. ఆ జెల్ లాంటి మెటీరియల్ ని ఆ కింద ఐస్ కింద ఇచ్చి అది ఒక 1 year నుంచి 1.5 year వరకు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఫిల్లర్ మళ్ళీ వెళ్లాల్సి ఉంటుంది. దానికి మళ్ళీ చార్జ్ మళ్ళీ 70,000 వరకు మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్లాస్మా థెరపీ అన్నది ఏంటి అంటే మీ ఓన్ రక్తమే కాబట్టి ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ లాగా అన్నమాట. ఇప్పుడు హెయిర్ కి చేస్తున్నాం కదా, హెయిర్ కి బాగా ఫేమస్ కదండి ప్లాస్మా థెరపీ. అలానే ఇది న్యాచురల్, మీ బ్లడ్ నుంచి తీసుకొని అందులోంచి ప్లేట్లెట్స్ తీసుకొని దాన్ని రిజనరేట్ చేస్తున్నాం అన్నమాట. సో అలా న్యాచురల్ ప్రొసీజర్ ఇది. మరి వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు అట్లా? అండర్ ఐ పిఆర్పి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పర్సనల్ గా ఏమి ఉండవండి. కాకపోతే ఇంజెక్షన్ చేసిన తర్వాత స్వెల్లింగ్ ఉంటుంది. ఒక 2 రోజుల వరకు ఇక్కడ కళ్ళ కిందనే ఇంజెక్షన్ చేస్తాం మనము. పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ లో ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసిన తర్వాత స్వెల్లింగ్ ఉంటుంది. అది 2 days ఉంటుంది. 2 days కొంతమందికి 1 day ఉంటుంది. 1 day or 2 days కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది. అది తగ్గిపోతుంది దానంతట అదే న్యాచురల్ గానే తగ్గిపోతుంది. ఒక చిన్న లిక్విడ్ కదండి మనం అక్కడ ఇంజెక్ట్ చేస్తున్నాం ఎక్స్టర్నల్ ఏజెంట్ లాగా, అది మన లిక్విడే కాబట్టి స్లోగా లిక్విడ్ అదంతట అదే కరిగిపోతుంది. ఇప్పుడు ఫిల్లర్ కి అయితే అలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అది స్వెల్లింగ్ లాంటిది ఏది ఉండదు. కాకపోతే ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్, మళ్ళీ 1.5 years కి ఇంకొకసారి రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే అలా కాదు, పర్మనెంట్ గా ఇప్పుడు మనం ఐ రిపేర్ మళ్ళీ మన స్లీపింగ్ హ్యాబిట్స్ రెగ్యులర్ గా చేసుకొని అలా ఉంటే ఇది ఇంకా కంటిన్యూగా పర్మనెంట్ గానే ఉండిపోతుంది. దాని రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది. ఫిల్లర్స్ చేస్తాం కదా ఇక్కడ, అప్పుడు కళ్ళు ఉబ్బినట్టు ఇలా ముట్టుకుంటే మన ఇప్పుడు ఉన్నట్టే ఉంటదా లేదంటే అదేమైనా డిఫరెంట్? ఫిల్లర్ కి అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి, కళ్ళు వాసినట్టు అలా ఏం ఉండదు. అండర్ ఐ పిఆర్పీకే అదే ప్లాస్మా థెరపీకే స్వెల్లింగ్ ఉంటుంది. 2 days లో సబ్సైడ్ అయిపోతుంది, కంప్లీట్లీ సబ్సైడ్ అయిపోతుంది. అంటే అది మీ ఓన్ బ్లడ్ కదా, బ్లడ్ సర్క్యులేషన్ లోకి స్లోగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఫిల్లర్ కి అయితే అసలు అలాంటిది ఏది కనిపించదు. అండర్ ఐ పిఆర్పీకి స్వెల్లింగ్ అనేది ఉంటుంది. ఇంకా స్వెల్లింగ్ వద్దు నాకు అనుకున్న వాళ్ళకి ఫిల్లర్ కి వెళ్తాం మేము. లేదు కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ గా న్యాచురల్ గా మాదే మాకు అన్నట్టుగా మళ్ళీ 1.5 years తర్వాత నేను చేయించుకోలేను అనుకున్న వాళ్ళకి మేము ప్లాస్మా థెరపీకి వెళ్తాం. ఓకే, అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ప్లాస్మా చేయించుకున్నా ఫిల్లింగ్ చేయించుకున్నా దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంట్లో? ప్లాస్మా థెరపీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉండవండి. స్వెల్లింగ్ ఉంటుంది కాబట్టి ఒక 2 రోజులు ఐస్ పెట్టుకుంటాము. కానీ ఫిల్లర్ చేయించుకున్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దట్ మనం ఎక్కువగా రన్నింగ్ కానీ, జిమ్ కానీ, హెవీ లిఫ్ట్స్ కానీ అట్లాంటివి, హెడ్ మూవ్మెంట్స్ ఎక్కువ ఇవ్వడం కానీ అట్లాంటివి చేయకూడదు. ప్లాస్మాకి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఓన్లీ స్వెల్లింగ్ ఉంటుంది, అది మీ ఓన్ బ్లడ్ కాబట్టి
అంత డిసింటిగ్రేషన్ అట్లాంటివి కూడా ఏమి ఉండదు అనమాట. ఓకే. సో ఓకే. ఓన్లీ ఐస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. మీ వర్క్స్ కూడా మీరు ఇమీడియట్ గానే రెజ్యూమ్ చేసుకోవచ్చు ప్లాస్మా హ్మ్. థెరపీ చేపించుకుంటే. హుహు. ఫిల్లర్ అయితే ఒక 2-3 డేస్ ఆగాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. అయితే మనం బయట చూస్తున్నాం చాలా వచ్చినాయన్నమాట. ఈ ప్లాస్మా ట్రీట్మెంట్స్ గాని, హెయిర్‌కి గాని చాలా వచ్చినాయి. ఆహ్, మనం మాట్లాడుకుంటే కొన్ని కొన్ని ప్లేస్‌లల్ల మనం చూస్తున్నాం ఇంజెక్షన్స్‌తో డైరెక్ట్‌గా చూయిస్తున్నారు గూడా. మరి వాళ్ళ ట్రీట్మెంట్ బెటరా? మీ ట్రీట్మెంట్ బెటరా? మీరు ఇప్పుడు చెప్తున్న ట్రీట్మెంట్ అంటే మీ క్లినిక్‌లో సెపరేట్‌గా రెండిటిని పోల్చి చూస్తే ఏది బెటర్ అని మీకనిపిస్తది? ఎప్పుడైనా ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ చేసే ఏ ట్రీట్మెంట్ అయినా బెటరే ఉంటుందండి. హ్మ్. మీరు ఏ ఐస్, స్కిన్ అనేది యాజ్ యూజువల్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. హ్మ్. ఈ స్కిన్ అనేది. ఆ స్కిన్‌ని తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మనము కడుపులో నొప్పొస్తే డైరెక్ట్‌గా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కూడా ఎళ్ళకుండా గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గరికెళ్ళిపోతుంది. అవును. అలాగే స్కిన్‌కి కూడా ఏదైనా సమస్య వస్తే ఇలా పర్మనెంట్ మేకప్స్ హ్మ్. ఇట్లాంటివి హ్మ్. కాకుండా యూ హ్యావ్ టు గో ఫర్ అ బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్. ఎవరైనా అవును. అవ్వచ్చు అది. ఒక బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఏదైతే మీకు కావాలో దాని బేస్డ్ ట్రీట్మెంటే ఇస్తారు. ఓకే. దాని బేస్డ్ ట్రీట్మెంటే ఎప్పుడైనా హ్మ్. ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ ఉంటాయండి. హుహు. ఓకే. ఇప్పుడు మీరు ఇందాకన్నట్టే మేకప్స్ ఉంటాయి. అవి ఇక్కడ కళ్ళ కింద చేస్తుంటారు. ఇంజెక్షన్స్ అవి ఇవి ఇస్తూ స్కిన్‌కి గూడా, హెయిర్‌కి గూడా హ్మ్. వాటి వల్ల నిజంగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటదా? అవును. ఉంటాయండి. బీపీ గ్లో ట్రీట్మెంట్ అన్నది అదొకటి నా పేషెంట్స్ చేపించుకొని వస్తున్నారు. ఓహో! అదేంటి అంటే ఫౌండేషన్ ఫిల్లింగ్ హ్మ్. లాంటిదనమాట. హ్మ్. అలాంటివన్నీ పర్మనెంట్ లిప్‌స్టిక్ అని ఇట్లాంటివి. పర్మనెంట్ లిప్‌స్టిక్ కొంచెం ఆర్గానికే అండి. అది హుహు. పర్వాలేదు. ఈ బీబీ గ్లో ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అండర్ ఐస్‌కి నేను చెప్తున్నాను హ్మ్. స్పెసిఫిక్‌గా. ఓకే. ఓకే. సో, దానికేంటి అంటే ఈ బీబీ గ్లో ట్రీట్మెంట్‌లో ఏమవుతుందంటే ఫౌండేషన్ అన్నది స్కిన్‌లోకి ఇన్ఫిల్ట్రేట్ ఓహ్! చేస్తున్నారనమాట. ఓహ్! ఆ ఫౌండేషన్ గూడా అది నేచురల్ గాదు, ఆర్గానిక్ కాదనమాట. సో, హుహుహు. అది అస్సలు మంచిది గాదండి. ఇంకా స్పెసిఫికల్లీ ఐస్ కింద అస్సలు మంచిది గాదు. హుహు. అలాంటి ట్రీట్మెంట్స్‌కైతే అట్‌లీస్ట్ ఐ కిందకి వెళ్ళకండి. ఓకే. అంటే ఇప్పుడు అంతా అదే అయిపోయింది అవునవును. కాబట్టి నో, నో, నో డోంట్ ఎంటర్‌టైన్ బ్యూటీ సచ్ అంటే కైండ్. ఇప్పుడు హ్మ్. అమ్మాయిలు గాని, యూత్ హ్మ్. గాని చాలా యాహ్! వ అట్రాక్ట్ అయిపోయి ఎలా ఉన్నా సరే మాకు హ్మ్. బావుండాలి అని హ్మ్. అనుకుంటున్నారు అవును. గదా! పర్మనెంట్ మేకప్ ఇవన్నీ తీసేస్తే ప్లాస్మా అనేది ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఏమైనా ఇంక్రీజ్ అయ్యి, ఇంకా అవును. బెటర్‌గా వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా? ఇప్పటికే హెయిర్‌కి అడ్వాన్స్డ్‌గా వచ్చాయండి. జీఎఫ్‌సీ అన్నట్టుగా అట్లా వచ్చాయన్నమాట. గ్రోత్ ఫాక్టర్ కాన్సంట్రేషన్ థెరపీ. ఐస్‌కి కూడా అట్లాంటియే వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. ఇంకా జనాల్లో అంత అవేర్‌నెస్ రాలేదు. హుహు. ఇప్పుడే కొంచెం మోకాళ్ళ నొప్పులకి ప్లాస్మా థెరపీ ఇస్తున్నారు అవునవును. గదా! హ్మ్. అదెలా అయితే ఫేమస్ అవుతుందో ఇప్పుడు హ్మ్. కొంచెం ఫేమస్ అవుతుంది అది అలాగే. అలాగే అండర్ ఐది కూడా మెల్లగా ఫేమస్ అవుతదండి. అంటే హుహు. ఇంకా అండర్ ఐకి అట్లాంటి ప్లాస్మా థెరపీ ఉందని జనాల్లోకి తెలీదు ఇంకా చాలా తెలీదు. మందికి. హ్మ్. ఇదొక ట్రీట్మెంట్ ఉంది. దీనికి ట్రీట్మెంట్ చేస్తారు. దీనికి కూడా ప్లాస్మా పనిచేస్తుంది అన్నది హ్మ్. అవగాహన లేదు. ఇప్పుడు హెయిర్ ఎలా అయితే ఉందో అలా ప్లాస్మాది కంటి కిందది ఎవరికీ ఐడియా లేదు. అవునవును. సో, ఇలా మెల్లగా ఇది కూడా పాపులర్ అవుతే దీనికి కూడా ఇంకా అడ్వాన్స్‌మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు హ్మ్. జీఎఫ్‌సీ అని ఎలా అయితే హెయిర్‌కి సెపరేట్‌గా కిట్ వస్తున్నాయో అలా హుహు. అండర్ ఐకి కూడా సెపరేట్ బ్రాండ్స్ నుంచి కిట్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళే దానికి అండర్ ఐకి స్పెసిఫిక్ డర్మా రోలర్స్ కూడా ఉంటాయి. హుహు. సో, ఒక స్పెసిఫిక్ టూల్ లాగా ఉంటదనమాట అది. ఓకే. ఓకే. ఆ టూల్ తోటి మనం ఇంట్లోనే ఆహ్, వ ఎక్సర్‌సైజ్ ఆ! లాగా ఆ! చేసుకోవచ్చా? ఎక్సర్‌సైజ్ హుహు. టైప్ లాగా చేసుకోవచ్చు. ఎలా అయితే తలకి చేసుకుంటున్నారో డర్మా రోలింగ్, హుహు. అలాగా ఐస్‌కి గూడా ఉంటుందనమాట హుహు. ఇండికేషన్ చూసుకొని. సో, ఓకే. అలాంటిది మెల్లగా ఇంకా దీంట్లో అడ్వాన్స్‌మెంట్ ఇంకా జనాలకి సరిగ్గా అవగాహన లేదండి. హ్మ్. అండర్ ఐ ప్లాస్మా ట్రీట్మెంట్ గురించి, అది చేస్తున్న వండర్స్ గురించి ఇంకా తెలీదు. తెలీదు. అంటే హ్మ్. ఇప్పుడు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు హ్మ్. మీరు ఇవన్నీ చెప్తున్నారు గదా! కళ్ళనేవి చాలా సెన్సిటివ్. అవును. మనం ముట్టుకోవాలి, ఏమన్నా పడినా, ఏమన్నా దుమ్ము పడినా మనకి భయమైతుంటది. అవును. ఏమైంది? ఏమైపోయింది? మొత్తం రెడ్ కలర్ అయిపోతది. అలాంటిది వాటికి ఇంజెక్షన్ ఏసి అలా చేస్తే నాకైనా భయమైతుందనమాట. హుహు. ఎలా అలా అంటే ధైర్యం చేసి వచ్చి ఈ ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి? సో, ఇది పెద్ద ఇది మీ ఓన్ బ్లడ్ గదండీ! హ్మ్. దానికి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఫిల్లర్‌కి ఇలాంటి భయం ఉంది అనంటే కొంచెం అలా హ్మ్. హ్మ్. అనుకోవచ్చు. కానీ ఓకే. ఇది మీ ఓన్ బ్లడ్. ఓకే. అంటే ఇది పెద్ద కాస్మెటిక్ పర్పస్ అన్నట్టు పక్కన పెడితే, జస్ట్ మీ ఓన్ బ్లడ్ మీకు తీసుకోవడానికి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. ఇంజెక్షన్‌కి మేము అస్సలు నొప్పి రాకుండా చేస్తామండి. హుహు. జస్ట్ ఉన్న ఏరియాలో ఆల్రెడీ ఆ నంబింగ్ క్రీమ్ పెడతాము. హుహుహు. నంబింగ్ క్రీమ్ పెట్టి మీకు అసలు నొప్పి తెలియకుండా చేస్తామనమాట. ఓకే. సో, అసలు నొప్పి అన్నది ఏమి హుహు. ఉండదండి. కొంచెం భయపడొద్దు అంతే. అంటే ఓకే. ఏమైపోతుందో
ఏంటో అన్న ఒక భయం లేకపోతే పర్వాలేదు. ఓకే. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత ఎఫర్ట్ చేయలేరు. ప్లాస్మా ట్రీట్మెంట్ గాని, ఆ ఫీలింగ్స్ కానీ. మరి వాళ్ళు చాలా వరకు హోమ్ రెమెడీస్‌నే వాడుతూ ఉంటారు. కీర పెట్టడం గాని, బంగాళదుంప పెట్టడం గాని, నెయ్యి తేనెలో కాఫీ పౌడర్ కలుపుకొని పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. తేనెలో కాఫీ పౌడర్ అన్నది తప్పండి. ఓకే. మిగతావి బంగాళదుంప పెట్టుకోవచ్చంటారా? బంగాళదుంప పర్వాలేదు. హుహుహు. కానీ నేను సజెస్ట్ చేస్తాను తినాలవన్నీ. ఓకే. ఓకే. తినాలంట అవన్నీ కళ్ళ కింద పెట్టుకోవడం కాకుండా సరిగ్గా తినాలి అని సరిగ్గా అంటున్నారు. తినాలి. ఓకే. ఎంత హైడ్రేషన్ ఉంటే ఇప్పుడు హైలూరోనిక్ యాసిడ్ ఫేస్ సీరమ్స్ అని వస్తున్నాయండి. హుహు. అవి ఎందుకు వస్తున్నాయంటే మన ఫేస్ యొక్క ఇప్పుడు ఏదైతే చెప్పానో హ్మ్. అండర్ ఐ రీజన్స్ కి వన్ ఆఫ్ ద కాజెస్ లీడింగ్ కాజెస్ లో కూడా హైలూరోనిక్ యాసిడ్ లేకపోవడం. ఓకే. అంటే ఇప్పుడు అది గనుక మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ ఐ అన్నది తగ్గిపోతది. ఆ హుహు. హైలూరోనిక్ యాసిడ్ ఎప్పుడు మనకి బిల్ట్ అవుతది అంటే మనం ఫుడ్ ప్రాపర్ గా తింటే ఒక్కసారి మా కోసం ఏం ఫుడ్ తినాలి? డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హోమ్ రెమెడీస్ చెప్తారా ఓకే. ఒక్కసారి? ఫుడ్ ఫస్ట్ అయితే స్లీప్ అండి. హ్మ్. ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ ఎన్ని ఉండాలి. అవర్స్ ఉండాలి మాక్సిమం? ఒక అడల్ట్ కి 6-8 అవర్స్ చాలండి. 6 ఓకే. అవర్స్ స్లీప్ ఇస్ ఇనఫ్. ఓకే. కాకపోతే రైట్ టైమ్ స్లీప్ ఇస్ నైట్ ఇంపార్టెంట్. టైమ్ స్లీప్ అని. రైట్ టైమ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. రైట్ టైమ్ స్లీప్. ఓకే. సో రైట్ టైమ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రైట్ టైమ్ స్లీప్ దాని తర్వాత మనం ఎడ్యుకేట్ న్యూట్రిషన్ కరెక్ట్ గా ప్రాపర్ బేస్డ్ గా తీసుకుంటే కొల్లాజన్ అన్నది బిల్డ్ అవుతది మన బాడీలో. ఓకే. ఈ కొల్లాజన్ అన్నది బిల్డ్ అవుతే హైలూరోనిక్ యాసిడ్ స్ట్రక్చర్స్ అన్ని నీట్ గా ఫామ్ అయ్యి అప్పుడు మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఏదైతే ఉందో దాని విజిబిలిటీ అన్నది కొంచెం తగ్గుతది అనమాట. సో కొంచెం బీట్రూట్ జ్యూసెస్ గానీ, క్యారెట్ జ్యూసెస్ గానీ ఇట్లాంటివి చేసుకొని తాగుతూ ఉండాలి. ఫ్రూట్స్ అట్లాంటివేమో తినాలి. తినాలి. ఓకే. ఫ్రూట్స్ ఓకే. అయితే తినాలి. కొంచెం వెజిటబుల్స్ లాంటివి లైక్ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ ఇట్లాంటివి కొంచెం జ్యూస్ ఫార్మ్స్ లో తీసుకుంటే కొంచెం ఇట్లాంటివి హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే. అండ్ హోమ్ రెమెడీస్ కొస్తే కొంచెం ప్లెయిన్ తేనె పెట్టుకోవచ్చు. ఓకే. ఉత్తి తేనె, నేచురల్ తేనె నేచురల్ పెట్టుకోవచ్చు. తేనె పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పెరుగు ఉంటుంది కదండి, హ్మ్. ప్లెయిన్ పెరుగు. హుహు. అది కొంచెం టాన్ లాంటిది ఏదైనా ట్రిప్‌కి వెళ్ళేసి వచ్చి అప్పుడు అలా ఉంటే కొంచెం టాన్ లాంటి దానికి ప్లెయిన్ తేనె, పెరుగు, ఓకే. నెక్స్ట్ బనానా ఉంటుంది కదా, హ్మ్. హ్మ్. అది కొంచెం పనిచేస్తుంది. బనానా తినాలా? అప్లై చేయాలా? అప్లై ఓకే. ఓకే. చేసుకుంటారు కొంతమంది. అది కొంచెం పనిచేస్తుంది. ఓకే. కొంచెం హైడ్రేషన్ లేని వాళ్ళు కొంచెం ఆల్మండ్ ఆయిల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవును. అలాంటి బాదం ఆయిల్. బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఇట్లాంటివి కొంతమందికి పనిచేస్తాయి. కాకపోతే తింటే బాగుంటుంది. జ్యూస్ ఓకే. లాగా చేసుకోండి. తినండి. తినండి అంట తినండి. బంగాళదుంప పెట్టుకోవచ్చు అని అన్నారా మీరు? బంగాళదుంప బంగాళదుంప పెట్టుకుంటారు చాలా మంది. పెట్టుకోవచ్చు. ఆ! ఆ! పెట్టుకోవచ్చు. దాంట్లో ఉండే కాంపోనెంట్ హెల్పే చేస్తుంది. ఈ కీరా గూడా కళ్ళకి రిలీఫ్ ఇస్తదని పెట్టుకుంటారు. కూల్‌నెస్ ఇస్తుంది కాబట్టి పెట్టుకోవచ్చు. ఇంకా ఫేస్ మాస్కులు దొరుకుతాయి బయట. కళ్ళ కింద గూడా కొన్నుంటాయి. అవి పనిచేయదండి. అవి పనిచేయవు. ఉత్తిగా జస్ట్ ఉన్నాయంటున్నా అంతే. అవి పనిచేయవండి. అవి దాని పైన డబ్బులు వేస్ట్ చేసుకోకండి. చూడండి కళ్ళ కింద అవి ఏవి ఫేస్ మాస్కులు అంటారా? మాస్క్‌లే. ఐ చల్లగుంటాయి. మాస్క్ ఐ అండి. మాస్కులు, అవన్నీ పెట్టుకోవడం వల్ల టైం వేస్ట్ అంట. చక్కగా తినాలని చెప్తున్నారు. మీ దగ్గరకొచ్చిన పేషెంట్స్ ఎవరైనా అంటే మీకు బాగా గుర్తుండి చాలా ఇబ్బంది పడి వచ్చుంటారు గదా! ఒక ఇద్దరు గురించి చెప్తారా? ఈ డార్క్ సర్కిల్స్ వల్ల ఇబ్బంది పడి వచ్చిన వాళ్ళు. ఓకే. కొంచెం హెరిడిటరీ కాజ్ తోటే వచ్చిన వాళ్ళు ఒకరున్నారండి. హ్మ్. అండ్ ఏజింగ్ 50 ఇయర్స్ ఫీమేల్ ఒకరొచ్చిన వాళ్ళున్నారు. అయితే ఇప్పుడు తను ఆల్రెడీ ఒకసారి ఫిల్లర్ సెషన్‌కి వెళ్లారు. వెళ్ళిన దాని తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్టుగా ఆవిడ ఫీల్ అయ్యారనమాట. ఓకే. ఓకే. ఆల్రెడీ కంటి లోపల అట్లా లోపలికి వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యారు. సో ఆవిడ వచ్చి ఇలా ఆల్రెడీ చేయించుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ అన్ని మనీ పెట్టలేను. చేయండి అని అడిగారనమాట. ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఆవిడకి చేసాం. ఆవిడ ఏజ్ వైస్‌గా ఆవిడకి కొల్లాజెన్ టాబ్లెట్స్ పైన పెట్టి దాని తర్వాత హైలూరోనిక్ యాసిడ్ సీరమ్ పెట్టి ఇప్పుడు లైన్స్ ఉండడం వల్ల రింకిల్స్‌కి ఐ మీన్ ఒక రెటినాల్ పెట్టి పెట్టామనమాట. అండర్ ఐ క్రీమ్స్ ఒకటి పెట్టి చేసాం. ఓకే. అసలు 5 సెషన్స్‌కి ఆవిడ అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారసలు. అంటే ఆవిడ కళ్ళ కింద మాత్రమే కాదు కొంచెం బ్యాగీగా అయిపోయాయి. ఓకే. కిందకి ఓకే. ఇట్లా రావడం వస్తేనే గదా! జారినట్టుగా అవుతాయి గదా ఏజ్ వల్ల. కొంచెం అలా అలా అయ్యాయన్నమాట. సో అవన్నీ తగ్గిపోయినాయి. అవన్నీ తగ్గిపోయాయి. ఓహ్! ఓకే. ఇంకో అంటే పేషెంట్? ఇంకొక పేషెంట్ చిన్నప్పటి నుంచే వాళ్ళ మదర్‌కి అలా ఉన్నాయి అని ఇతనికి గూడా అలాంటి నల్లదనం
అంటే తనకి ఈ పిఆర్పి ప్లస్ కెమికల్ పీల్ ప్రొసీజర్ లో కలిపి చేసామన్నమాట. ఓకే. ఓకే. సో నల్లదనాన్ని కాన్సన్ట్రేట్ చేయడానికి కొంచెం పీల్స్ లాంటివి వేసి అతనికి ఏంటి అంటే కొంచెం ఎక్కువ స్కిన్ ఫామ్ హ్మ్. అయిపోయింది. ఎక్కువ హుహుహు. స్కిన్ ఫామ్ అయిపోయి ఎపిథీలియం అట్లా ఉండడం వల్ల దాన్ని రిజనరేషన్ ప్లెయిన్ చేయడానికి పిఆర్పి ప్లాస్మా చాలా హెల్ప్ చేసింది. ఓకే. ఆ డార్క్‌నెస్ తీయడానికి కెమికల్ పీలింగ్ అనేది మంచిగా హెల్ప్ చేసిందనమాట. ఓకే. ఓకే. నేను పర్సనల్లీ కొంచెం యంగ్ ఉంటే ఫిల్లర్స్ సజెస్ట్ చెయ్యనండి. హుహుహు. వెరీ యంగ్ అంటే హ్మ్. ఈవెంట్ ఉంటే తప్పితే. ఓకే. హ్మ్. ఓకే. ఇప్పుడు ఏదైనా ఈవెంట్ ఉండి ఏదైనా ఉంటే హ్మ్. అప్పుడు చేయించుకుంటే బెటర్. చేయించుకుంటే ఓకే. ఓకే. అప్పుడు సజెస్ట్ చేస్తాను. లేదు కొంచెం టైం ఉంది అనంటే, ఎందుకంటే ఫిల్లర్ ఇది వన్ టైమ్ అటెంప్ట్. హ్మ్. వన్ అటెంప్ట్‌లో చేసేసి మంచిగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోయేలాగా పంపించేసేయొచ్చు. ఓకే. దాని రిజల్ట్స్ కూడా ఇమ్మీడియేట్ గానే ఉంటాయి. 2 హుహుహు. వీక్స్‌కి కంప్లీట్ రిజల్ట్ వచ్చేస్తుంది ఫిల్లర్ ఓకే. తోటి. సో, ఓకే. అంత ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి అవి చేసుకుంటాను. హుహు. లేదు అంటే నేచురల్‌గా ఇలా ప్లాస్మా. ప్లాస్మా లాగా వెళ్తాం. ఓకే. సో, మొత్తానికైతే ప్లాస్మా అయితే బెటర్. ఫిల్లర్స్ ఏమైనా అర్జెంట్ ఉంటే ఇట్లాంటి ఏమైనా ఈవెంట్స్ స్వెల్లింగ్ వస్తే బేర్ చేయలేను ఉన్న కొంచెం ఉన్న వాళ్ళుంటే అనుకున్న చేసుకోవచ్చు. వాళ్ళకి చేసుకుంటే అమౌంట్ బెటర్. గూడా పెట్టేవాళ్ళు ఉంటే అమౌంట్ కూడా పెట్టే చేసుకోవచ్చు. వాళ్ళకి. ఓకే. అంటే ఓకే. మిడిల్ క్లాస్ కాకుండా కొంచెం అఫోర్డ్ చేయగలను అనుకుంటే హుహు. ఫిల్లర్స్ చేసేసుకోవచ్చు. ఓకే. అయితే మన క్లినిక్ గూడా ఉందని చెప్పారు. కేలియో స్కిన్ అండ్ హెయిర్ లేజర్ ట్రీట్మెంట్ క్లినిక్ గూడా ఉంది. కేపీహెచ్‌పీ ఫేజ్ 9లో. థాంక్ యూ కావ్య గారు. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే చాలా మందికి భయం ఉంటదనమాట. ఈ ప్లాస్మా చేసుకోవడం వల్ల, ఈ ఫిల్లర్స్ చేసుకోవడం వల్ల. నాకు గూడా డౌట్ ఉండే. ఫిల్లర్స్, ఈ ప్లాస్మా అసలు ఎట్లా చేస్తారు? ఏంటి అని. సో, నాతో పాటు మా ప్రేక్షకులకు గూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పటి నుంచి ధైర్యం చేస్తారు. అంటే తినాలి ఫస్ట్. తింటే అన్నీ సరిగ్గుంటాయి. ఆ కళ్ళ కింద అవి పెట్టుకోవడం గాకుండా కొంచెం మంచిగా తిని అవన్నీ పాటిస్తే గనక మంచిగుంటదని జెప్తున్నారు. థాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము గూడా మీ క్లినిక్‌కి డైరెక్ట్‌గా వచ్చి ఒకరోజు విజిట్ అవుతాం. థాంక్ యూ సో మచ్ కావ్య గారు. థ్యాంక్ యూ. సో, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ సో మచ్.